రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ సచివాలయంలో కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 11:30 సచివాలయానికి చేరుకొని 11:45 అమరావతి బ్యూటిఫికేషన్ పై సమీక్షిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అన్నదాత సుఖీభవ పథకం అమలుపై వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాధిక. ఏదైతే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల లక్ష్యంగా కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 4 రోజుల పాటు కూడా సింగపూర్ లో పర్యటించినటువంటి అనంతరం కూడా రాత్రి 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరుకొని రాత్రి 11 గంటల ప్రాంతంలో కూడా ఏదైతే ఉండవల్లి నివాసానికి అయితే మాత్రం చేరుకున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా ఈ 4 రోజులకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రధాన అంశాలపై కూడా ఈ రోజు జిల్లా కలెక్టర్లతో అయితే మాత్రం సమావేశం కాబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే 11:45 కూడా బ్యూటిఫికేషన్ సంబంధించినటువంటి దానిపై కూడా ముఖ్యమంత్రి స్వయంగా సమీక్ష చేస్తారని కూడా ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కూడా సమాచారం అయితే మాత్రం ఇచ్చి ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కూడా అన్నదాత సుఖీభవ ఏదైతే రాష్ట్రంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రాయితీ రైతులకు పూర్తి స్థాయిలో ఇచ్చే విధంగా ఇప్పటికే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముందడుగు వేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ అనేటువంటి ఒక అంశాన్ని కూడా ఈ రోజు మధ్యాహ్నం అయితే మాత్రం వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ అధికారులతో అయితే మాత్రం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యొక్క సమీక్ష చేస్తారని కూడా తెలుస్తా ఉంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కూడా సింగపూర్ లో జరిగినటువంటి పర్యటన మీద మరి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే చంద్రబాబు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పెట్టుబడుల అంశంలో సింగపూర్ అయితే మాత్రం ఆహ్వానించారు. సింగపూర్ లో సంబంధించినటువంటి పలువురు ప్రతినిధులతో దాదాపు 26 సమావేశాల్లో కూడా మొత్తం 4 రోజుల పాటు బిజీగా చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు డీజీ భరత్, పలువురు ఉన్నతాధికారుల బృందం అంతా కూడా దాదాపుగా విరివిరిగా కొన్ని కీలకమైనటువంటి సమావేశాలను కూడా నిర్వహించడమే కాకుండా రానున్న 2047 నాటికి కూడా ఆంధ్రప్రదేశ్ ని పూర్తి స్థాయిలో టెక్నాలజీ రంగంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా కూడా సింగపూర్ సంబంధించినటువంటి పలు పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రావాలని చెప్పి కూడా చంద్రబాబు అయితే మాత్రం ఆహ్వానించారు. కాబట్టి మరి వీటన్నిటికి సంబంధించినటువంటి కీలక అంశాలపై అయితే మాత్రం నేడు అధికారులతో చంద్రబాబు సమీక్ష చేస్తారు. సమీక్ష చేసినటువంటి అనంతరం కొన్ని కీలకమైనటువంటి అంశాలపై కూడా ఒక దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతా ఉంది. దాదాపుగా చూసుకున్నట్టయితే ఇప్పటికే అమరావతి రాజధానికి సంబంధించి 33,000 ఎకరాలు భూసేకరణ జరిగింది. కాబట్టి మరొక 42,000 ఎకరాలు భూసేకరణ చేయాలనేటువంటి దాని ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని తాత్కాలికంగా విరమించినప్పటికీ కూడా ఆ అంశంపై కూడా ఈ రోజు జరగబోతున్నటువంటి అధికారుల సమావేశంలో కూడా చంద్రబాబు చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ఈ రోజు చంద్రబాబు అయితే మాత్రం సింగపూర్ పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఎలాంటి వ్యాఖ్యలు, ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారని కూడా ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రజలంతా కూడా చంద్రబాబు ఏం మాట్లాడతారనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. రాధిక, థ్యాంక్ యూ పవన్.